అటు బీజేపీ ఇటు మజ్లిస్ పార్టీ మధ్యలో బీఆర్ఎస్. ఒకరు మోడీని తిడతారు, మరొకరు ఓవైసీపై విరుచుకుపడతారు. మధ్యలో కేసీఆర్ ఇద్దరినీ కలుపుకొని పోయేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఒకే ఒరలో రెండు కత్తులు ఇమ్మడవు అన్న నానుడిని తప్పు అని రుజువు చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారా? ఈ ఎన్నికల్లో ఎవరు ఎవరికి మిత్రులు, ఎవరు ఎవరికి శత్రువులు? ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్కు పూర్తి మద్దతు ఇస్తామని మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. మజ్లిస్ పార్టీ పోటీ చేయని స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేయాలని ముస్లింలకు పిలుపునిచ్చారు. తెలంగాణలో బీఆర్ఎస్ పాలనలోనే ముస్లింలు సురక్షితంగా ఉన్నారని, కేసీఆర్ 9.5 ఏళ్ల పాలనలో హైదరాబాద్లో మత కలహాలు జరగలేదని, ఒక్కరోజు కూడా కర్ఫ్యూ విధించలేదని గుర్తు చేశారు. అదే సందర్భంలో కాంగ్రెస్ బీజేపీలపై ఓవైసీ విరుచుకుపడ్డారు. ఆయన మరో అడుగు ముందుకేసి దేశంలో ఎన్డీఏ ఇండియా కూటములకు వ్యతిరేకంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్కు సూచించారు. కేసీఆర్ కూడా మజ్లిస్ పార్టీతో బాహటంగానే పొత్తు కుదుర్చుకున్నారు. రాష్ట్రంలోని 12% ముస్లింల ఓట్లు పొందాలంటే ఓవైసీతో సఖ్యతగా ఉండాలన్న సూత్రాన్ని కేసీఆర్ కొనసాగిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చీల్చి మజ్లిస్ పార్టీ పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీకి ఏకంగా ప్రతిపక్ష హోదా కట్టబెట్టారు. వచ్చే ఎన్నికల్లో 50 స్థానాల్లో పోటీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఓవైసీ బెదిరించినా కేసీఆర్ టేక్ ఇట్ ఈజీ అన్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే అటు ఓవైసీ ఇటు కేసీఆర్ను తిట్టకుండా తిడుతూనే ఉన్నారు. బీఆర్ఎస్ మజ్లిస్ కలిసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దళిత బంధు 10 లక్షల రూపాయలు ఇచ్చిన కేసీఆర్ ముస్లింల బంధు ₹1,00,000 మాత్రమే ఇచ్చినా కేసీఆర్ ఓవైసీ ఎందుకు సమర్థిస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ముస్లింలను ఆర్థికంగా కేసీఆర్ అణిచేస్తున్నా బీఆర్ఎస్కు మజ్లిస్ బీటింగ్గా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీకి అటు మజ్లిస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ బీటింగ్గా పనిచేస్తున్నాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. గత 5 ఏళ్లలో వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లింలు ఎక్కువగా ఉన్న స్థానాల్లో మజ్లిస్ పార్టీ తన అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ ఓటమి కారణమైందని విమర్శిస్తున్నారు. 182 అసెంబ్లీ స్థానాలున్న గుజరాత్లో 13 సీట్లలో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ తమ ఓట్లను చీల్చి బీజేపీ విజయానికి సహకరించిందని కాంగ్రెస్ ఆరోపణ. 403 అసెంబ్లీ స్థానాలను ఉత్తరప్రదేశ్లోనూ 100 సీట్లలో పోటీ చేసిన మజ్లిస్ పార్టీ ఒక్క సీటు గెలవకపోయినా కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమికి మాత్రం కారణమైందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. యూపీలో దళితులు, బీసీలు, ముస్లింలలో పట్టున్న ప్రాంతీయ పార్టీలతో కలిసి భాగీదారీ పరివర్తన్ మోర్చాను ఏర్పాటు చేసి ఆ ఓట్లు కాంగ్రెస్కు పడకుండా చేశారని, దీంతో బీజేపీ విజయం నల్లేరుపై నడకలా సాగిందని రాజకీయ విశ్లేషకులు గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్రంలో 12% ఉన్న ముస్లింలు కనీసం 100 స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములు నిర్ధారించే స్థాయిలో ఉన్నారని, ఆ ఓటు చీలికతో యోగి మరోసారి గద్దెనెక్కేందుకు మజ్లిస్ పార్టీ పరోక్షంగా దోహదం చేసిందని తెలిపారు. బీహార్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయానికి ఓవైసీ బాటలు వేశారని విమర్శలున్నాయి. తెలంగాణలోనూ బీజేపీతో మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీలు పోటీ పడుతున్నట్లు పైకి కనిపిస్తున్నా ఈ ముగ్గురి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని పలువురు చెవులు కొరుక్కుంటున్నారు. రాష్ట్రంలో బీజేపీని ఒంటి చేతిపై నడిపిస్తూ కేసీఆర్తో ముఖాముఖి తలపడిన బండి సంజయ్ను సరిగ్గా ఎన్నికలకు ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి కేసీఆర్కు మంచి మిత్రుడైన కిషన్ రెడ్డి చేతికి పార్టీ పగ్గాలు అప్పగించడమే దీనికి ఉదాహరణగా చెప్పుకుంటున్నారు. ఎన్నికల వేళ బండి సంజయ్ చేతిలో పార్టీ పగ్గాలు ఉంటే బీజేపీ ఓటు బ్యాంక్ మరింత పెరిగేదని, బీఆర్ఎస్ కొన్ని సీట్లను కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని జనాలు చెప్పుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీకి అధికారం చేపట్టే స్థాయి లేదని, ఓట్లను చీలిస్తే మధ్యలో కాంగ్రెస్ పార్టీకి లాభం అవుతుందనే భయంతోనే బీజేపీ పెద్దలు మోడీ, అమిత్ షా కాస్త వెనుకడు వేసినట్లు ఆ పార్టీ స్థానిక నేతలు అంటున్నారు. రాష్ట్ర అధికారం కేసీఆర్కు, కేంద్రంలో అధికారం మోడీకి కొనసాగించే వ్యూహంలో భాగంగానే బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం కుదిరిందని రాజకీయ విమర్శకులు అంచనా వేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి ఒప్పందం వల్లే రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేను మాత్రమే గెలిపించుకున్న బీజేపీ ఏకంగా 4 ఎంపీలను గెలిపించుకుందని, ఈసారి కూడా సాధ్యమైన ఎక్కువ ఎంపీ సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సహకరిస్తానని మోడీకి కేసీఆర్ హామీ ఇవ్వడం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నామమాత్రంగా మారిందని ఆ పార్టీ నేతలు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు. మరోవైపు టీడీపీ, జనసేన పోటీ చేస్తామని ప్రకటించడము కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తుంది. బీఆర్ఎస్తో ముఖాముఖి తలపడితే విజయం తమదేనని, బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చేరిస్తే తమ విజయావకాశాలు గండిపడుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారు.
మొత్తానికి ఈ ఎన్నికల్లో ఎవరిని ఎవరు శత్రువుగా పరిగణిస్తున్నారో, ఎవరితో ఎవరు స్నేహం చేస్తున్నారో అర్థం కాక ఓటర్లు తల పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు సైరన్ మోగింది. అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థులను ప్రకటించడం, మేనిఫెస్టో విడుదల చేయడం, ప్రచారం ప్రారంభించడం వంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మాత్రం అభ్యర్థుల ఎంపికపైనే మల్లగుల్లాలు పడుతోంది. మరి తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటి? తెలంగాణలో టీడీపీ సొంతంగా పోటీ చేస్తుందా? ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 9 ఏళ్లు పాలించిన టీడీపీ ఈసారి ప్రత్యేక తెలంగాణలో ఎలాంటి పాత్ర పోషించాలనుకుంటోంది? టీడీపీ పోటీ చేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? రాష్ట్రంలో 87 స్థానాల్లో పోటీ చేస్తామని టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేనతో పొత్తు విషయం త్వరలో తెలుస్తుందన్నారు. ఇప్పటికీ 30 మంది అభ్యర్థులతో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడారని, అభ్యర్థుల పేర్లను త్వరలో ప్రకటిస్తామని, మేనిఫెస్టో కూడా విడుదల చేస్తామని కాసాని చెప్పారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ ఏకంగా 15 స్థానాల్లో విజయం సాధించింది. 2018లో మాత్రం 2 స్థానాలతోనే సరిపుచ్చుకుంది. తర్వాతి పరిణామాల్లో ఎర్రపల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస వంటి సీనియర్ నాయకులు అధికార బీఆర్ఎస్లో, రేవంత్ రెడ్డి వంటి నాయకులు కాంగ్రెస్లో చేరిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ముఖాముఖి పోటీకి నెలకొందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ బలంగా ఉన్న కొన్ని స్థానాల్లో త్రిముఖ పోటీ తప్పదంటున్నారు. టీడీపీ ప్రభావం మాత్రం రాష్ట్రంలో అంతంత మాత్రమేనని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టీడీపీ బరిలోకి దిగితే నష్టం అధికార బీఆర్ఎస్ పార్టీకా, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకా అనే చర్చ రచ్చబండగా మారింది. టీడీపీకి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లే పడతాయని, అంటే కాంగ్రెస్కి నష్టమని కొందరు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ నుంచే వచ్చారని, టీడీపీ కేడర్లో రేవంత్కు ఇప్పటికీ మంచి పట్టు ఉందని, టీడీపీ పోటీ చేసిన ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కే పడుతుందని మరికొందరు అంటున్నారు. కాంగ్రెస్, టీడీపీ అధికారికంగా పొత్తు పెట్టుకోకపోయినా ఎక్కడికక్కడ లోపాయికారి ఒప్పందంతో బీఆర్ఎస్ అభ్యర్థి నడ్డి విడుస్తారని చెప్పుకుంటున్నారు. తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయంటూ ఆ పార్టీ కేడర్ను తన వైపును తిప్పుకునే ప్రయత్నాన్ని రేవంత్ చేస్తున్నారు.